నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చే 7 రోజులు ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ పెట్టినాను, నెంబర్స్ పెట్టాను, కార్డ్స్ పెట్టాను. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ పరంగా మీరు పైల్ సెలెక్ట్ చేసుకొని మీరు రీడింగ్ చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే నెంబర్ 1 లేకపోతే కార్డ్ లేకపోతే ఇక్కడ ACEGIKMOQSUWY ఈ లెటర్స్ పరంగా కావచ్చు, లేదు టైమ్ స్టాంప్స్ ప్రకారం కావచ్చు, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేసిందంటే ఆ పరంగా మీరు ఈ పైల్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. వచ్చే 7 రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వచ్చే 7 రోజులు ఎలా ఉండబోతున్నాయి. 3 ఆఫ్ కప్స్ మజేదార్గా ఉండబోతున్నాయి. సో బ్యూటిఫుల్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో వచ్చే 7 రోజులైతే మజేదార్గా ఉంటాయి అని చెప్పాను కదా. ఇట్ విల్ బీ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, హ్యాపీనెస్, సెలబ్రేషన్. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఇన్ని రోజులుగా దేని గురించైనా ప్రయత్నిస్తుంటే దేనికోసమైతే ప్రయత్నించినారో దానికి వస్తున్న రిజల్ట్ చాలా ఫాస్ట్గా మిమ్మల్ని రీచ్ అవుతుంది. సో ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ శుభవార్త మీలోని స్ట్రెంగ్త్ని, పొటెన్షియల్ని, కాన్ఫిడెన్స్ని పెంచుతుందన్నమాట. అంటే ఇప్పుడు వరకు కొంచెం అంటే దేనిపైన అయితే వర్కౌట్ చేసినారో, దేనిపైన అయితే మీరు ఇంతసేపు ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారో దాని గురించి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తే కమ్యూనికేషన్ వస్తుంది. దూరం నుంచి మీరు వినాలనుకున్న గుడ్ న్యూస్ మీ వైపు వస్తుంది. ఎప్పుడైతే ఈ గుడ్ న్యూస్ వస్తుందో మళ్ళీ మీలో ఆ ఉత్సాహం వస్తుందన్నమాట, ఎనర్జీ వస్తుంది, స్ట్రాంగ్ అవుతున్నారు, కాన్ఫిడెంట్గా తయారవుతున్నారనమాట. అండ్ దానివల్ల సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సెలబ్రేషన్స్ దేని గురించి ఉండొచ్చు అంటే మీ కెరియర్ పరంగా గ్రోత్ వల్ల కావచ్చు, ఫినాన్షియల్గా మీకు కెరియర్ గ్రోతే కాదు, డబ్బుల్ వైజ్ కూడా మీకు ఇంక్రిమెంట్స్ రావడం, బోనస్ రావడం, లేకపోతే ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినంటే ఆ మనీ మంచిగా రిటర్న్స్ రావడం, లేకపోతే ఎక్కడన్నా మొండి బాకీలు అలానే వసూలు కాకుండా ఉంటే అలాంటివి వసూలు అవ్వడం, కెరియర్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అండ్ మీరు దేన్నైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఏవైతే మీరు కోరుకుంటున్నారో మీ కోరికలు నెరవేరుతున్నాయి అన్నమాట. ఈ వచ్చే 7 రోజులు, ఈ నెక్స్ట్ 7 డేస్లో మీకు ఇలాంటి మంచి ఇవి ఉన్నాయన్నమాట. దట్ కమ్యూనికేషన్, మీకు ఫోన్ కాల్ రావడము, ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినడం, లేదు మనం ఏదైనా అనుకుంటూ ఉంటాము, మనం అనుకుంటున్నది సడన్గా మనకి టీవీలో కానీ లేకపోతే ఇప్పుడు మనం సెల్లో యూట్యూబ్ చూస్తుండేటప్పుడు ఎక్కడన్నా కానీ దాని రిలేటెడ్ థింగ్స్ పైన మనకి పాజిటివ్గా మనం చూడడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. తద్వారా మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇంతకుముందు దాని గురించి ఎక్కువ ఆలోచించి కొంచెం మెంటల్గా వీక్ అయింటే ఇప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ మీ కమ్యూనికేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అనుకునేది ఇంకా జరుగుతుంది అన్నప్పుడు మనకు లోపల నుంచి ఎక్కువ ఉత్సాహం వచ్చేసి ఇంకా మనం గట్టిగా మాట్లాడడం మొదలు పెడతాం కదా. సో ఆ విధంగా మీరైతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ అనేటివి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి, సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఏదైతే చేసినారో ఆ పనికి తగిన రిజల్ట్ కొంచెం ఆలస్యమైనా కానీ అది గట్టిగా వస్తుందన్నమాట. తద్వారా మీరు ఏంటంటే చాలా హ్యాపీ, డిలైట్ఫుల్ ఎనర్జీస్లో స్ట్రాంగ్గా ఎస్ నేను సాధించినాను అని చెప్పి ఈ విధంగా కూర్చోగలుగుతున్నారనమాట స్థిమితంగా. అండ్ ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, నెక్స్ట్ 7 డేస్ మనకి ఇంకా ఎలా ఉండొచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు. యాక్చువల్గా మనం వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందామా అంటే ఇప్పుడు ఈ శుభవార్త కానీ ఈ న్యూస్ దేని పరంగా రావచ్చు, ఇక్కడ ఎందుకు మీకు ఇంకా కొంచెం క్లారిటీ, మెంటల్ క్లారిటీ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ఎందుకు బిల్డ్ అవుతుంది. సో మనం ఫస్ట్ అయితే క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం. ఓకే, 8 ఆఫ్ వాండ్స్కి స్ట్రెంగ్త్ కార్డ్. వావ్. పేజ్ ఆఫ్ సోర్డ్స్కి ఏమొస్తుందో క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం. సో
సో ఈ క్లారిఫికేషన్ కార్డ్స్ వల్ల మనం ఇంకా మోర్ ఇంటూ డీటెయిల్స్ వెళ్ళచ్చు. సో పేజ్ ఆఫ్ సోర్డ్స్కి ఇక్కడ జడ్జ్మెంట్, 3 ఆఫ్ కప్స్కి హర్మెట్. చాలా రోజుల నుంచి దీనిపైన మీరు కూర్చున్నారు, చాలా రోజుల నుంచి, కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాల నుంచి దీనిపైన వర్కౌట్ చేసి ఉంటారు. అంటే లాంగ్ టర్మ్ పెండింగ్ ఇది ఉంటుంది కదా, అంటే ఇది చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతుంది, పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది, అలాంటివి నెరవేరుతున్నాయి. సో దానివల్ల స్ట్రాంగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. 6 ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్, నైట్ ఆఫ్ పెంటికల్స్ కింద 9 ఆఫ్ పెంటికల్స్ కింద 2 ఆఫ్ సోర్డ్స్ బ్యూటిఫుల్. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఉంది. సో ఈ కమ్యూనికేషన్ దేని గురించి వస్తుంది అంటే స్ట్రెంగ్త్ కార్డ్ చూపిస్తున్నారు. సో ఇక్కడ మనకి పైన ఇన్ఫినిటీ, అబండెన్స్ సింబల్ కనిపిస్తుంది. సో ఫినాన్షియల్ గ్రోత్ కావచ్చు, లేదు మీరు మీ పొజిషన్ చాలా స్ట్రాంగ్ స్టేబుల్ పొజిషన్లోకి వెళ్తున్నారనమాట మీరు. ఇక్కడ చూసారా, సింహాన్ని ఈమె టేమ్ చేసేసింది, అంటే ఈమె బలం ఏంటనేది సంపూర్ణంగా చూపించిందనమాట. అంటే ఒక వైల్డ్ యానిమల్ని కూడా టేమ్ చేయగలిగినారు. అంటే ఏంటి, లాంగ్ టర్మ్ పెండింగ్ థింగ్ కావచ్చు, లేదు ఇది జరగదు, ఇది చాలా కష్టం అనుకున్న దాన్ని మీరు సాధిస్తున్నారు. అందుకనే శరవేగంగా బుల్లెట్ వేసుకొని వచ్చేస్తున్నారనమాట, డుగుడుగుడుగుడుగు అనుకుంటా. సో బుల్లెట్ శబ్దం ఎంత గట్టిగా వస్తుంది కదా, అందరికీ తెలుస్తుంది అక్కడ బుల్లెట్ వెళ్తుంది అని. ఆ విధంగా మీకు రికగ్నైజేషన్ దొరుకుతుంది, ఆ విధంగా మీరు అందరికీ తెలియజెప్తున్నారనమాట, దట్ నేను ఇది సాధించినాను, ఇది పొందినాను అని చెప్పి. ఇది ఏదో జరిగిపోయిందిలే, నలుగురిలో ఆగిపోయింది అనేది కాదు, ఇది నలుగురికి తెలిసేలాగా గట్టిగా కొడుతున్నారనమాట. సో చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళడం కానీ, లైక్ అలాంటి అథారిటేటివ్ థింగ్స్ని మీరు చూడబోతున్నారనమాట. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ కింద జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉంటారు దట్ ఇది మారాలి, ఇది మారాలి, ఇది మారాలి అని చెప్పి. సో అలాంటి మార్పు వస్తుంది. ఇక్కడ ఏంజల్ ప్రొటెక్షన్తో పాటు ఇక్కడ రెన్యువల్స్ ఉన్నాయి. అంతవరకు దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు, ఇది ఎక్కడేసిన గొంగలు అట్లనే ఉంది. దీంట్లో ఒక్క స్టెప్ అన్నా మనకి ముందరికి వెళ్ళేదానికి మనకి ఏదైనా మార్గం కనిపిస్తే బాగుండు, ఇది మారితే బాగుండు అనుకున్నారు చూడండి, అలాంటివి మారుతున్నాయి. ఇక్కడ కంప్లీట్గా అయిపోయింది, ఇది పతనం, ఇంకా వీళ్ళు ఇంకా ఇక్కడి నుంచి లేలేరు అనుకొని అలా డౌన్ఫాల్ అయిపోయిన అక్కడి నుంచి లేయడం అనమాట, ఫినిక్స్ లాగా లేయడం. సో అందుకనే ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్, అక్కడ మీ పవర్, మీ కాన్ఫిడెన్స్, మీ స్ట్రెంగ్త్ని చూపిస్తున్నారు, అక్కడ మెంటల్ క్లారిటీ వస్తుంది. సో అయిపోయింది అన్న దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా చిగురు రావడం అనమాట. అండ్ హర్మిట్, చాలా రోజులు మీరు ఒంటరితనంలో మిగిలిపోయిన ఉంటారనమాట. దాని గురించి ఆలోచించడం కానీ, దాని గురించి ప్రయత్నించడం కానీ, దానిపైన అవగాహన పొందడానికి యు మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ సాలిట్యూడ్. సో హర్మిట్ వచ్చి ఒక స్లంబర్లో ఉంటారనమాట, హైబర్నేషన్ లాగా. అంటే ఇప్పుడు వింటర్ వస్తే, ఇప్పుడు బేర్ కానీ ర్యాబిట్ కానీ ఇవన్నీ ఇట్లా బొక్కలు లోడుకొని వాటిలో ఉండిపోయి మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాయో, ఆ విధంగా మీరు ఏంటంటే వెయిట్ చేసినారు. ఆ విధంగా దానిపైన అవగాహన పెంచుకొని ఉంటారు, చాలా శ్రమించి ఉంటారు. ఇది ఒక్కరోజు శ్రమ కాదు, 2 రోజుల శ్రమ కాదు, ఇది చాలా రోజుల శ్రమ. ఇది లాంగ్ లాస్టింగ్ పెండింగ్ థింగ్, ఇది అది చాలా దీర్ఘకాలపు ఇది వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో అది పొందిన దానివల్ల ఏంటంటే ఫైనల్గా ఆ వర్క్ కంప్లీట్ అవ్వడం కానీ, దాంట్లో మీకు రికగ్నైజేషన్ దొరకడం కానీ, మీ వైపు న్యాయం నిలబడడం కానీ, మీరు గెలిచినారు. అందుకని ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కింద 6 ఆఫ్ పెంటికల్స్ ఉంది. మీరు దేన్నైతే కోరుకున్నారో అది మీకు దక్కింది. సో దేనికైతే మీరు అర్హులో అది మీరు పొందుతున్నారు, మీకు రావాల్సిన గిఫ్ట్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మా గిఫ్ట్స్ ఇస్తుంది. సో ఇట్స్ ది రిసీవింగ్ టైం. ఇంతకుముందు మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి ఫలితాన్ని మీరు పొందుతున్నారు. సో జనరస్గా మీరు దేనికైతే మీరు అర్హులో అది మీరు పొందుతున్నారనమాట. అందుకనే అక్కడ మీకు రివార్డ్స్, రికగ్నైజేషన్ ఇవన్నీ, నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకు అదే చెప్తుంది, రివార్డ్స్, రికగ్నైజేషన్ అయితే ఇవన్నీ వస్తున్నాయి. అండ్ దేంట్లో అయితే క్లారిటీ లేకుండా ఇంతకుముందు కొంచెం ఇండెసిసివ్గా ఉన్నారో దానిపైన పూర్తి క్లారిటీ రావడమే కాకుండా ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ పూర్తయిన దానివల్ల విషెస్ కమింగ్ ట్రూ. సో ఒక స్టెబిలిటీలోకి వచ్చేసారనమాట. సో ఇంతకుముందు ఇండెసిసివ్నెస్ కాస్త ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని స్ట్రాంగ్ హోల్డ్ దానిపైన
పొందుతున్నారనమాట. బ్యూటిఫుల్. సో నెక్స్ట్ 7 డేస్లో మీకు ఇదే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. క్లారిటీ ఆఫ్ బిలీఫ్. నేను ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అదే చెప్తున్నారు. మీరు దేనిపైన అయితే నమ్మకం పెట్టుకున్నారో దానిపైన మనకి క్లారిటీ వచ్చింది అండ్ దాన్ని మనం పొందినాం. తద్వారా మనకేంటంటే ఇక్కడ బటర్ఫ్లై కనిపిస్తుంది కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ చేంజెస్ వస్తున్నాయన్నమాట. సో ఈ మార్పులు వస్తున్నాయి కాబట్టి మనకేంటంటే హ్యాపీనెస్ పెరుగుతుంది, సెలబ్రేషన్స్ వస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్స్ పరంగా కూడా ఇక్కడ మార్పులు జరుగుతున్నాయి. రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడము, మీరు కోరుకున్న వ్యక్తులు మీ లైఫ్లోకి రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది అండ్ ఇక్కడ హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తున్నారు. సో ఆ విషెస్ మీరు చాలా బలంగా కోరుకున్నారు. సో మీరు బలంగా కోరుకున్నారు కాబట్టి మీకు అవన్నీ నెరవేరుతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చి టీచ్ వచ్చింది, ఇది హైరోఫాంట్ కార్డ్. సో మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందినారో ఇక్కడ హర్మిట్. సో రీసెర్చ్ చాలా జరుగుని ఉంటుంది. సో చాలా రీసెర్చ్ తర్వాత వస్తున్న రిజల్ట్స్ కాబట్టి ఇక్కడ మీరు ఈ రీసెర్చ్లో మీరు గెలిచినారు కాబట్టి, అంటే మీరు సక్సెస్ చూడగలిగినారు కాబట్టి, సో మీరు ఇలా చేసి మీరు దాంట్లో విన్ అయినారు కాబట్టి మీ విన్నింగ్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇంకా నలుగురికి పంచండి అని చెప్తారు కదా. సో ఆ విధంగా మీరేంటంటే మీరు దేన్నైతే ఫాలో అయ్యి మీరు ఈ సక్సెస్ చూస్తున్నారో దాన్ని ఇంకొక నలుగురితో షేర్ చేసుకుంటున్నారు అనమాట. సో వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్ గెయిన్డ్ యు ఆర్ షేరింగ్ విత్ అదర్స్. సో ఇక్కడ లీడ్, ఇక్కడ ఎంపరర్ కార్డ్ ఇది. సో యు ఆర్ లీడింగ్, ఆ లీడర్ హోల్డ్. అంతే కదా, మనం ఏదైనా ఒకటి సాధించినప్పుడు మనం స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్తున్నాం, ఆ స్టెబిలిటీ స్ట్రక్చర్ లేక వస్తున్నాము. ఇక్కడ మేనిఫెస్టేషన్స్ మీరు పూర్తి చేసుకోగలుగుతున్నారు. సో ఇక్కడ మీకు మంచి మార్పు వస్తుంది, దీనివల్ల ఎదుగుదల ఉంది. అప్పటి వరకు మనకి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటున్నాయో వాటిని అన్నింటినీ మీరు ఏంటంటే దూరం చేసుకోగలుగుతున్నారు. సో ఇంత మంచి వేలో ఒకరు ఎదుగుతున్నప్పుడు వీళ్ళ సక్సెస్ ఫార్ములా కావచ్చు, వీళ్ళకి గ్రోత్కి ఏ విధంగా వీళ్ళు కష్టపడ్డారో ఇది ఇంకా 10 మందికి పంచుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లే. అందుకని ఇక్కడ టీచ్, ఇక్కడ లీడ్. సో యు ఆర్ ది లీడర్ నఫ్, యు ఆర్ ది ఎంపరర్, యు ఆర్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అండ్ మీరు ఆ పవర్ఫుల్ పొజిషన్ మీరు రీచ్ అవ్వడమే కాదు, మీరు ఇంకొన్ని పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఎంపరర్, ఎంప్రెస్. సో వైఫ్ అండ్ హస్బెండ్, ఇది మీకు ఒక్కరికే కాదు, మీ ఒక్కరి గెలిపే కాదు, ఇది మీతో ఉన్న వాళ్ళ గెలుపు కూడా అవుతుంది. సో ఇక్కడ నర్చర్. సో యూ గోయింగ్ టు నర్చర్ థింగ్స్. లైక్ ఇప్పుడు ఏదైతే మీ లోపల ఈ చేంజ్ వచ్చిందో ఈ చేంజ్ వల్ల మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్ రీచ్ అవ్వగలిగినారు కదా, దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారనమాట. అది మంచిది. దానివల్ల మీరు చాలా గెయిన్ అయినారు. సో గెయిన్ అయినారు కాబట్టి అది మీకు ఏదైతే మీకు సహాయపడిందో దాన్ని మీలో ఇంకా మీరు మంచిగా దాన్ని ఇంకా రిఫైన్ చేసి ట్యూన్ చేసి జనరేట్ చేస్తున్నారు. సో దట్ అది మీకే మంచి చేయడం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అది ఇంకా హెల్ప్ అవుతుందన్నమాట. మీ బ్యూటీ, మీ కాన్ఫిడెన్స్, మీ అబండెన్స్ ఇవే ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా మీ వల్ల ఇంకా నలుగురికి కూడా హెల్ప్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి హార్ట్ చక్ర ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా హార్ట్ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తున్నారు, అందుకనే క్లారిటీ ఆఫ్ బిలీఫ్ అని వచ్చింది అని చెప్పి. సో మీ మనసు ఏదైతే చెప్పిందో మీరు దాన్ని విన్నారు కాబట్టి మీ మనసు మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీరు రైట్ రిజల్ట్స్ని మీరు పొందగలిగినారు. ఇక్కడ 444 అనే ఏంజల్ నెంబర్ని మీరు చూస్తుంటే మీకు అదే చెప్తుంది అనమాట. లవ్, ఆ ప్రాస్పరస్ జోన్లోకి మీరు వెళ్తున్నారనమాట. ఒక మంచి స్ట్రక్చర్, స్టెబిలిటీ వీటిని మీరు రీచ్ అవుతున్నారు. సో హ్యాపీగా ఇక్కడి నుంచి మీరు జాయ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడం కానీ, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేయడం కానీ, మీరు తెలుసుకునేది ఇంకో 10 మందికి చెప్పిన దానివల్ల వాళ్ళు కూడా మంచి హ్యాపీ జోన్లోకి వస్తున్నప్పుడు అది కూడా మీకు చాలా హ్యాపీనెస్ని, సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది. తద్వారా ఇది మీకు మట్టుకే కాదు, మీ వల్ల ఇంకో 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే నెంబర్ 2 లేకపోతే ఈ కార్డ్ లేకపోతే ఈ లెటర్స్ BDFHJLNPRTVXZ ఈ లెటర్స్ని చూస్ చేసుకొని పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం నెక్స్ట్ 7 days మీ లైఫ్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, లైఫ్ ఎలా
మారుతుంది. నెక్స్ట్ 7 days మీకు ఎలా ఉండబోతుంది అన్ని విధాలుగా అనేది మనం చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 7 days ఎలా ఉండబోతుంది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 7 days ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. 7 of Pentacles, Ace of Cups, Queen of Swords, 2 of Wands, World card. బ్యూటిఫుల్. సో ఇక్కడ మీరు చూస్తుంటే మీరు ఈ మొక్కకి ఈమె నీళ్లు పోసి వెయిట్ చేస్తుంది. దేనికోసం వెయిట్ చేస్తుంది? మనం మొక్కలకి నీళ్లు పోస్తుంటాము. మొక్కలు మనకి ఏమి ఇస్తాయి? మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సో సంపదను కూడా ఇస్తుంది. సంపద ఏ రూపంలో? ఫ్రూట్స్ రూపంలో కావచ్చు, ఫ్లవర్స్ రూపంలో కావచ్చు, వెజిటేబుల్స్ రూపంలో కావచ్చు. సో ఇక్కడ పెంచి పోషిస్తున్నారు. ఆ విధంగా మీరు ఇప్పుడు వరకు పెంచి పోషించిన దానికి మీకు ఫ్రూట్స్ ఆఫ్ లేబర్ వస్తుందన్నమాట. మీరు దేనికైతే దాన్ని పెంచి పోషిస్తున్నారో దాని నుంచి మీకు ఫలితాలు వచ్చే టైం వచ్చిందనమాట. సో ఈ నెక్స్ట్ 7 days మీరు మీ ఫలితాలను పొందబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రీప్ యువర్ రివార్డ్స్. యాజ్ వెల్ యాజ్ న్యూ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. న్యూ రిలేషన్షిప్స్తో పాటు మీకు న్యూ బిగినింగ్స్ ఉంది. సో లవ్, ఇంతకుముందు ఆ ప్రేమ అంటేనే నాకు ఇంకా భయము, నేను ఆల్రెడీ వీళ్ళతో నాకు చాలా రఫ్ అండ్ టఫ్ రిలేషన్షిప్స్ నచ్చినాయి, సో నాకు ఇంక దానిపైన నమ్మకం పోయింది, ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొత్తగా ప్రేమ చిగురిస్తుంది. సో న్యూ రిలేషన్షిప్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే అథారిటేటివ్ పొజిషన్లోకి వస్తున్నారు అని చెప్తున్నారనమాట. అంటే స్ట్రాంగ్ పొజిషన్లోకి రావడము, మీరు ఏదన్నా సివిల్స్ రిలేటెడ్, పోలీస్, ఇట్లా ఏదన్నా అలాంటి ఉద్యోగాలకు కానీ అలాంటి రోల్స్ కోసం మీరు చూస్తుంటే మటుకు మీకు అలాంటి ఆఫర్ లెటర్స్ రావడం కానీ, అలాంటి వాటిలో మీరు సెలెక్ట్ అవ్వడం కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీలో కానీ, సో ఇలాంటివి దాంట్లో మీరు సెలెక్ట్ అవ్వడం కానీ, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ మీకు క్లియర్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మీరు చూడొచ్చు. సో వాటికి రిలేటెడ్గా మీకు ఏదో ఒకటి పాజిటివ్గా కనిపించడం కానీ జరుగుతుందన్నమాట. యాజ్ వెల్ యాజ్ మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇక్కడి నుంచి మీ ఎదుగుదల మొదలవుతుంది. సో మీ ఎదుగుదల కోసం అంటే మీరు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లైఫ్ ఎట్లయితే మీరు మీ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో దాని గురించి క్రూషియల్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ, దాని వైపు అడుగులు వేయడం కానీ జరుగుతుందన్నమాట. దీనివల్ల మీ గ్రోత్, మీ ఎక్స్పాన్షన్, మీ ఎదుగుదల కోసం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. కొంతమంది అయితే మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్ అంటే ఏదో ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడానికి దానిపైన డెసిషన్స్ తీసుకోవడం కూడా ఉంటుంది. కొంతమంది కెరియర్ వైజ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఆ విధంగా. అండ్ కొంతమందికి ట్రావెల్ ఉండబోతుంది నెక్స్ట్ 7 daysలో, ప్రాణాలు ఉంటున్నాయి. కొంతమందికి ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ఉండొచ్చు. సో ట్రావెల్ అయితే చేస్తున్నారు, ఏదో విధంగా ప్రయాణాలు అయితే చేస్తున్నారు. అండ్ మీరు ఏదైతే ఇది వరకు పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పూర్తి చేయాలనుకున్నది కంప్లీషన్స్కి వస్తున్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం. మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది, 7 of Pentacles ఎందుకు వచ్చింది, 2 of Wands ఎందుకు వచ్చింది, వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే 4 elements ఆఫ్ టారో, లైక్ ఎయిర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీతో పాటు మనకి మేజర్ ఆర్కానా కార్డ్ కూడా వచ్చింది. సో ఈ విధంగా అన్ని లైఫ్లోకి సమవృద్ధిలో వస్తున్నాయి అన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. సో అన్నిటికీ ఒక రోల్ ఉంది అండ్ అన్నిటికీ ఈక్వల్ రోల్ ఉంది, ఈక్వల్ షేర్ ఉంది. సో ఆ విధంగా మీ లైఫ్లో అన్నీ ఇప్పుడు మీ ఆకులో, మీ విస్తర్లో, లేకపోతే మీ ప్లేట్లో ఒక ప్లాటర్ లాగా అన్నీ ఉంటున్నాయి అన్నమాట. మనం హెల్దీ ప్లేట్ అంటాం కదా, కార్బ్స్ ఇంత ఉండాలి, ప్రోటీన్ ఇంత ఉండాలి, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇంత ఉండాలి, ఫైబర్ ఇంత ఉండాలి, వాటర్ టేక్ ఇంత ఉండాలి అనేది మనం ఎట్లయితే మనం ఆ కొలత చూస్తామో ఆ విధంగా అన్నీ సంపూర్ణంగా మీ లైఫ్లోకి వస్తున్నాయి అన్నమాట. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. సో ఇది ఫ్లిప్ అయింది. మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కింద మనకి 4 of Swords వచ్చింది. యూ మస్ట్ హ్యావ్ ప్రేడ్ అ లాట్. అసలుకి బాగా శ్రమించినారు, రెస్ట్ అంటూ లేకుండా దీనికోసం మీరు చాలా చాలా శ్రమించినారు. అండ్ మీరు మీ హార్డ్ వర్క్ ఏదైతే చేసినారో హార్డ్ వర్క్ చేసేసి పూర్తిగా సరెండర్ అయిపోయినారు. నేను చేయాల్సింది నేను చేసినాను,
నాకు దీనికి ఫలితం ఎట్లన్నా కానీ మీరు ఇవ్వాలి అన్నట్లు పూర్తిగా సరెండర్ అయిపోయారు. సో మనకి ఏస్ ఆఫ్ కప్స్ కింద కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ కింద 6 ఆఫ్ వాన్స్, కార్డ్ ఆఫ్ విక్టరీ. బ్యూటిఫుల్. ఏస్ ఆఫ్ కప్స్ కింద మనకి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చారు కాబట్టి చాలా తెలివైన వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు. చాలా స్ట్రాంగ్ తెలివైన వ్యక్తులు, ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఎంత క్లారిటీ ఉంటుంది అంటే ప్రతి దానిపైన ఒక అవగాహన ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట. అండ్ వాళ్ళని చూడగానే వాళ్ళలో ఒక ఆరా ఉంటుంది, అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మంచిగా చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు రిలేషన్షిప్స్, ఎలాంటి రిలేషన్షిప్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఈ న్యూ రిలేషన్షిప్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు అట్లా ఉంటారనమాట. అంత స్ట్రాంగ్గా, అంత పవర్ఫుల్గా, అంత కాన్ఫిడెంట్గా, అంత ఎలిగెంట్గా, అంత ఇంటెలిజెంట్గా, అంత హ్యాండ్సమ్గా కానీ, అంత బ్యూటిఫుల్గా కానీ, ఆ విధంగా. సో లైఫ్లో చాలా చూసి నింటారు, చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకోవడంలో, వాళ్ళ క్యారెక్టర్ని మోల్డ్ చేసుకోవడంలో, వాళ్ళ పర్సనాలిటీని మోల్డ్ చేసుకోవడంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. తద్వారా వాళ్ళకి ఏంటంటే చార్మింగ్ పర్సనాలిటీ ఉంటుంది. సో 2 ఆఫ్ వాన్స్ కింద మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మనము ఎదుగుదల గురించి అన్నాం కదా. సో ఇక్కడ లిటరల్గా ఫినాన్షియల్ గ్రోత్ మీరు చూడగలుగుతారనమాట. ఇంతకుముందు మీకు ఫినాన్షియల్గా ఏమైనా బ్లాకేజెస్ ఉండింటే ఆ బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి మీకేంటంటే ఫినాన్షియల్గా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో కెరియర్ వైజ్ కూడా గ్రోత్ ఉంది. సో ఎందుకంటే మనకి పెంటికల్స్ వచ్చి కెరియర్ గురించి, హెల్త్ గురించి, ఫినాన్సెస్ గురించి చెప్తాయి అన్నమాట. సో లైఫ్లో ఇంతకు ముందు ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ అంతా వెళ్ళిపోయి మీరు రైట్ డెసిషన్స్ తీసుకొని, ఈ రైట్ డెసిషన్స్ మీకేంటంటే మీ ఎదుగుదలకి హెల్ప్ అవుతాయి. ఫైనల్గా మనకి వరల్డ్ కార్డ్కి ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసుకుందాం. ఓకే, 4 ఆఫ్ కప్స్. సో ఇంతకుముందు దేనిపైనన్నా మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే, అంటే నాకు ఇట్లా పవర్ఫుల్గా ఒక మంచి పొజిషన్లోకి నేను వెళ్ళలేకపోయినాను, లైక్ మన కెరియర్ వైజ్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ వైజ్ కావచ్చు, మీరు దేంట్లో అయితే మార్పు కోరుకుంటా అన్నారో, ఫినాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఏదన్నా మనకి చేంజెస్ వస్తే బాగుంటుంది, లేకపోతే నా పర్సనాలిటీ పరంగా నాకు ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటుంది, ఇవన్నీ ఏంటంటే ఆ మిస్సింగ్ పీస్ని మీరు ఇక్కడ తెచ్చిపెట్టుకుంటున్నారు. అందుకని ఇక్కడ కంప్లీషన్స్ ఉంది. వరల్డ్ కార్డ్ ఈజ్ ది ఎండ్, లైక్ లాస్ట్ కార్డ్ ఫర్ మేజర్ ఆర్కానా, అక్కడి నుంచి మైనర్ ఆర్కానా స్టార్ట్ అవుతుంది. సో దాంతో ఎండ్ అయిపోతుంది. సో ఇది ఏదైతే మీరు ఇంతకుముందు నాకు దక్కలేదని బాధపడుతున్నారో అది మీకు దక్కుతుంది కాబట్టి ఇక్కడ ఫుల్ఫిల్మెంట్కి వచ్చేస్తున్నారనమాట, ఇక్కడ కంప్లీషన్స్కి వచ్చేస్తుంది. సో మోస్ట్లీ రిలేషన్షిప్స్ పరంగానే ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది, అండ్ దాని పరంగానే మీరు ప్రాణాలు కూడా చేస్తున్నారు. అండ్ అది మిస్సింగ్ పజిల్ ఏదన్నా కావచ్చు, మీరు ఫినాన్సెస్ కావాలంటే ఫినాన్సెస్ తీసుకోవచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు. సో దేని పరంగా అయినా కానీ మీకు ఆ స్ట్రెంగ్త్, ఆ పవరు, ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఫైనల్గా మనం ఏంటంటే కొన్ని ఆరకల్ కార్డ్స్ తీసుకుందాం. అరే మనకి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 7 days జాయ్ అండ్ స్టెబిలిటీ. బ్యూటిఫుల్. ఇక్కడ విక్టరీ, ఏదైతే దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దాంట్లో విజయం కనిపిస్తుంది కదా. కాబట్టి ఆబ్వియస్గా నెంబర్ 4, ఇక్కడ కూడా నెంబర్ 4 వచ్చింది. సో 444 ఇలాంటి నెంబర్స్ చూస్తా అన్నా కానీ 111. సో ఆల్ దీస్ ఆర్ టెలింగ్ యూ దట్ మీకు ఆ జాయ్ఫుల్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి, ఒక మంచి స్టెబిలిటీలోకి వస్తున్నారు అని చెప్తుంది. రీబిల్డ్, ఇది టవర్ కార్డ్. సో ఎక్కడైతే మనము కుప్పకూలిపోయినామో అక్కడి నుంచే మళ్ళీ మనం ఎదుగుతున్నాం, అక్కడి నుంచే మళ్ళీ మనం ఏంటనేది నిరూపించుకుంటున్నాం, అక్కడి నుంచే మళ్ళీ మనం ఏంటంటే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో ఆ విధంగా ఇంతకు ముందు మీరు ఇక్కడ నేను ఓడిపోయినాను అనుకున్న దగ్గర మీరు విజయం సాధించి చూపిస్తున్నారు. యు ఆర్ రీబిల్డింగ్ యువర్ లైఫ్, యు ఆర్ రీబిల్డింగ్ యువర్ ఫినాన్సెస్, యు ఆర్ రీబిల్డింగ్ యువర్ రిలేషన్షిప్స్, యు ఆర్ రీబిల్డింగ్ యువర్ కెరియర్. సో స్ట్రాంగ్గా మళ్ళా తిరిగి దాన్ని పొందడం కానీ, సాధించడం కానీ, దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి టవర్ కార్డ్, ఇది రీబిల్డ్ అనేది మనకు వచ్చింది. మాస్టర్, ఇది డెవిల్ కార్డ్ తెలుసా, కానీ చూడండి
ఈ డెక్లో మనకి ఎంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో యు ఆర్ మాస్టరింగ్ యువర్ హార్ట్. సో మన మనసుని మనం ఎప్పుడైతే మనం ఆ పగ్గాలు పెట్టుకొని మనల్ని కంట్రోల్ చేసుకోగలుగుతామో, మన మనసుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం దేన్నన్నా కంట్రోల్ చేసుకోగలుగుతాము. సో దేన్నన్నా మనం కంట్రోల్ చేయగలిగినప్పుడు మనం అనుకునేది మనం సాధించుకోగలుగుతాం. సో ఆ విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు దాన్ని సాధించుకోగలుగుతున్నారు. ఇంతకుముందు అలా ఉండిండకపోయినండొచ్చు, చాలా ఫ్రెజైల్గా ఉండిండొచ్చు. దట్ యునో ఎటు పడితే అటు వెళ్ళిపోవడము, దానికంటూ ఒక పగ్గాలు లేకుండా మనము అంటే కోరికలు ఎక్కువ ఉండి తద్వారా మనం ఏంటంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే యు ఆర్ మాస్టరింగ్ యువర్ హార్ట్. ఇప్పుడు మీరు దానిపైన ఒక మంచి కంట్రోల్ తెచ్చుకున్నారు. సో ఈ కంట్రోల్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా బెటర్గా చేస్తుంది. ఆపర్చునిటీ. సో మళ్ళా ఏంటంటే మీరు ఆపర్చునిటీస్ని మళ్ళీ మీరు తెచ్చుకోగలుగుతున్నారు. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ వచ్చింది కదా, ఇది కూడా 4 ఆఫ్ కప్సే. సో ఆపర్చునిటీ బెకాన్స్ అని ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది. సో మీరు ఏంటంటే గమనించుకోండి, మీరు మళ్ళా కోల్పోయినామనుకున్న ఆపర్చునిటీస్ని మళ్ళీ మీరు పొందబోతున్నారు. అండ్ ఇది మీకు అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది, ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సో మీ వెనకల్నే మీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ కూడా మీకు ఏంటంటే ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బాల్ ఉందో. సో కొంచెం గమనించుకోండి, ప్రతిదానికి ముందే మీరు ఏదో అనుకునేసి మీరు ఫీల్ అయిపోయి మీరు గివప్ ఇచ్చేయకండి. ఖచ్చితంగా మీకైతే ఈ సక్సెస్ ఉంది. దీనికోసం మీరు చాలా శ్రమించినారు, చాలా కష్టపడ్డారు. మీ కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుంది ఖచ్చితంగా. సో 444 ఈ 444 అనే నెంబర్ మటుకు నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నాకు పైల్ నెంబర్ 1లో కనిపించింది, పైల్ నెంబర్ 2లో కూడా కనిపిస్తుంది. సో 444 111 666 ఈ నెంబర్స్ అయితే మీకు ఇవే చెప్తున్నాయి. మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా. మీరు ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకునే టైం వచ్చింది. సో మీరైతే స్ట్రాంగ్గా ఉండండి. క్రౌన్ చక్ర మనకి యాక్టివేట్ అయింది అంటే, సో క్రౌన్ చక్ర ద్వారా మనకి రిసీవింగ్ అనేది ఉంటుందన్నమాట. సో యూఆర్ గోయింగ్ టు రిసీవ్ లాట్ ఆఫ్ న్యూ బ్లెస్సింగ్స్ కానీ, యూఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ సైన్ సింక్రనిసిటీస్ అండ్ యూనివర్స్ నుంచి కమ్యూనికేషన్ మీకు స్ట్రాంగ్గా వస్తుందన్నమాట. మీ ఇంట్యూషన్ కూడా ఒక విధంగా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ రిసీవింగ్ పవర్ ఎక్కువ అవుతుంది. సో యూ రిసీవ్, యూ డెలివర్. సో మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని తీసుకొని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని దాన్ని మీరు డెలివర్ చేయగలుగుతారనమాట. మీరు నమ్మండి. సో క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది అంటేనే మనం ఏంటంటే మనం ఏంజిల్స్తో కావచ్చు, స్పిరిట్స్తో కావచ్చు, మన హయ్యర్ సెల్ఫ్తో కావచ్చు, వీళ్ళతో మనం చాలా దగ్గరగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగిన దానివల్ల మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నారనమాట. సో క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతున్నప్పుడు మీ బాడీలో మీకు ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో క్రౌన్ చక్ర మెడిటేషన్ చేయడం కూడా చాలా చాలా మంచిది. అందుకనే యు ఆర్ ఏబుల్ టు మాస్టర్ యువర్ హార్ట్. ఇక్కడ ఏంటంటే డెబిల్ కార్డ్. సో ఇంతకుముందు ఏమైనా అడిక్షన్స్ ఉన్నా, ఇంతకుముందు మీలో ఏమైనా ఫ్లాస్ ఉంటే వాటిని మాస్టర్ చేయగలుగుతున్నారు. అండ్ తద్వారా మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోగలుగుతున్నారనమాట. సో ఇక్కడ మీ ఎదుగుదల గురించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ 7 days ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, హౌ టు రీబిల్డ్ యువర్ లైఫ్ అండ్ హౌ టు మాస్టర్ థింగ్స్ అండ్ హౌ టు గ్రాబ్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ హౌ టు బీ హ్యాపీ అండ్ స్టేబుల్. ఆ కంటెంట్మెంట్ లేక వస్తున్నారు, ఆ హ్యాపీ ఎనర్జీస్ లేక వస్తున్నారు, ఆ స్టెబిలిటీ లేక వస్తున్నారు. క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది. సో యు ఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది మీతో అండ్ మీ హయ్యర్ సెల్ఫ్తో, మీతో యూనివర్స్తో, మీతో ఏంజల్స్తో, మీతో స్పిరిట్ వరల్డ్తో. సో ఇక్కడ మీకు ఆ ప్రొటెక్షన్, ఆ గైడెన్స్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఇంకా చాలా పవర్ఫుల్గా తయారవుతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.